పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు తప్పటం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇంకా రాలేదు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు. రాష్ట్రంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక కష్టాలే మిగిలాయి. 1500 కోట్ల పెండింగ్ బిల్లులకు ప్రభుత్వం ఇచ్చింది 700 కోట్లే. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు మొత్తం క్లియర్ అయిన దాఖలాలు లేవు. నెల నెల విడుదల చేస్తామని ఏమాత్రం సరిపోవటం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. విడుదల చేస్తున్న మొత్తాన్ని 700 కోట్ల రూపాయల నుంచి 1500 కోట్ల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే ఉద్యోగ సంఘాల డిమాండ్ను సర్కార్ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. మళ్లీ పాత కథనే పునరావృతం చేసింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు కష్టాలు తప్పటం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడటం లేదని ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో 713 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి నెల పెండింగ్ బిల్లులు వేస్తామని చెబుతూ ఏ ప్రాతిపదికన వేస్తున్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొందరి ఖాతాల్లో డబ్బులు పడుతుండగా మరికొందరికి అస్సలు పడకపోవడంతో ఆయా ఉద్యోగుల్లో అశాంతి రగులుతోంది. పెండింగ్ బిల్లుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తోంది. పాత పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా 2024 నుంచి బిల్లులనే విడుదల చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. బిల్లులను ముందుగా చెల్లింపులు చేయాలి, కానీ 2024 నుంచి పెండింగ్లో ఉన్నవే చెల్లిస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో సిపిఎస్ బకాయిలు బిల్లులు ట్రెజరీలో మూలుగుతున్నాయి. వీటిని పక్కన పెట్టారు. ఆ తర్వాత జీపీఎఫ్ బకాయిలు చెల్లింపులు చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. అంటే పాత బకాయిలకు ఎగనామం పెట్టేందుకే సర్కారు యోచిస్తుందా అంటూ ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు.